ఉమ్, ఈ ఆషాఢానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ ఆషాఢ మాసంలో ఒంటికి చాలా శక్తినిచ్చేటటువంటి ఒక అద్భుతమైన మూలిక మనకి దొరుకుతుంది. ఈ మాసంలో అండి ఆకులకి ప్రధానం. ఏ మూలిక? 2 రకాల ఆకులు. ఒకటి తినడానికి ములగాకు, ములగాకు పప్పు, ములగాకు కూర, ములగ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా చేయాల్సినటువంటిది రెండోది ఏమిటి అంటే గోరింటాకు. చేతికి చక్కగా కాళ్ళకి పారాణిలాగా అలా పెట్టుకుంటే పసుపచ్చగా అది ఆ ఎరుపుని బయటికి తీసుకొని వచ్చి ఒంట్లో వేడిని తయారు చేసుకోవడానికి ఏం కావాలో ఈ కాలంలో ఉండేటువంటి వాటిని తట్టుకోవడానికి ఏం కావాలో ఆ శక్తిని మొత్తాన్ని ఇస్తుంది. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకొని తీరాలి. ఆషాఢ మాసంలో ములగాకుతోటి పప్పు ఇత్యాదులన్నీ తినాలి. తింటే ఈ నెప్పులు గిప్పులు రకరకాలైనటువంటి నరాల బాధలు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా, వీటన్నిటికీ కూడా మందు అదే ములగాకులో కాల్షియము రకరకాల. ఇప్పుడు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్లు రకరకాలైనటువంటి రోగాల్ని క్యూర్ చేయడం కోసం ములగాకుల్ని వాడుతూ ఉన్నారు. తర్వాత ఈ కాలంలో వచ్చేటువంటి వాపులు కూడా ఓ పట్టాన్ని తగ్గవు. అందుకని ములగాకు కాపడము ఇవన్నీ పెడతాం. ములగాకుకి ఆ ఇన్ఫ్లమేషన్ శరీరం లోపల ఇట్లా వాపులాగా వచ్చేటటువంటి వాటిని ఆపేటటువంటి లక్షణం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్నది కోసుకున్నా ఏదైనా తడుస్తూ ఉంటుంది శరీరం. ఈ తడిసినటువంటి శరీరాన్ని కాపాడాలన్నా కూడా ములగాకు.